గుళ్ళోకి వచ్చాను. వినాయకుడు ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ గుళ్ళో సింహవాహిని అమ్మవారు ఉన్నారు. ఇక అమ్మ జగన్మాత పిలిస్తే పలుకుతారు అమ్మవారు. ఎంత నిదర్శనము! అమ్మా నాదు మనవి ఆలకింపవే అర్ధనారీశ్వరి ప్రధాన వినవమ్మ దీనజనుల బ్రోవ మహీనీల వేణి సంభావిదే చూడు జరమేలనమ్మ పూజాలుగై కొనుమ పూబోణిరో రజరాజేశ్వరి రక్షింపారవమ్మ దీనజనుల బ్రోవ మహీనీల వేణి సంభావి దేచూపు జలమేలనమ్మ పూజాలు గై కొనుమ పూబోణిరో. అది గుడి చూసారా? మనం ప్రశాంతంగా ఇక్కడ చదువుకోవచ్చు. ఇక్కడ లలితా సహస్రం చదువుకుందామని వచ్చాను. ఏమంటారు వినాయక, మీరేమంటారు? అదిగో వినాయక, నేను వేసిన చెట్టు చూపిస్తాను. బాదం చెట్టు, చిన్న మొక్క 100 రూపాయలు పెట్టి కొని వేస్తే వృక్షమైపోయింది. నమస్తే బ్రహ్మరూపాయ, నమస్తే విష్ణురూపిణే, నమస్తే రుద్రరూపాయ, భాస్కరాయ నమోస్తుతే. సప్తమి నాడు చెట్ల మధ్యలో సూర్యుడు ఎంత అందంగా కనబడుతున్నాడు. బాదం చెట్టు చాలా బాగుంటుంది. మేము ఇదివరకు ఇస్తరాకులు కుట్టేవాళ్ళం. అలాగే ఒక ఆకు ఏదైనా నైవేద్యం పెట్టడానికి అందుతుందేమో అని చెట్టు వేస్తే అంత ఎత్తైంది. కొబ్బరి చెట్లు ఎవరో వేశారు. ఇంకో ఉసిరి చెట్టు, శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గణేశం మేఘవన్న శుభాంగం. అదిగో అల్లంత దూరాన ఉసిరికాయలు ఉన్నాయి, కనబడుతున్నాయా? అదిగో ఇగోగో అదిగో ఉసిరికాయలు. ఇక్కడ ఇది నారాయణుడు ఉంటాడు. కేశవాయన శివాయన లేసమైన లేపే. ఇగో కొబ్బరి చెట్లు. మొన్న నేను మీకు 27 అక్కడ డ్రాయింగ్ చెప్పానని, అది పక్కనే స్కూలు. మన స్కూల్ చూపించా కదా, ఇవాళ గుడి చూపిస్తున్నా. ఏమంటారు? అక్కడ మామిడి చెట్టు ఉంది, ఇక్కడ సీతాఫలం చెట్టు ఉంది. ఉంటా మీరు శ్రీదేవి వినాయక.